ఇరాన్‌లోని కొంతమంది సైనిక అధికారులకి, ఐఆర్‌జీసీ వాళ్ళకి, పాకిస్తాన్‌లోని సైనిక అధికారులకి మధ్యన మాటల యుద్ధం ఆరంభమైంది. ఏంటయ్యంటే సౌదీ అరేబియాలో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ఉంది. హౌతీ తీవ్రవాదులను తయారు చేసింది ఇరాన్. ఇప్పుడు ఆ హౌతీ తీవ్రవాదులు ఈ సౌదీ అరేబియా వైపుగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళని నిలువరించే బాధ్యత పాకిస్తాన్ సైన్యానికి. పాకిస్తాన్ సైన్యం వాళ్ళ మీద దాడులకి సిద్ధపడుతుంది. అదే జరిగితే నీ దేశం మీద దాడి చేస్తామని చెప్పి ఐఆర్‌జీసీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. హౌతీ తీవ్రవాదులు సౌదీ మీద వెళ్తే సౌదీ తరపున నువ్వు దాడికొస్తే మేము నీ మీద దాడి చేయాల్సొస్తది. దానికి ఇరాన్‌లో ఉన్నటువంటి ఆ ద్వితీయ శ్రేణి సైన్యం గూడా మేము సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. సౌదీ అరేబియా రక్షణ బాధ్యతలు మేము తీసుకున్నాం. కాబట్టి వాళ్ళ మీదకి మీరు దాడి చేస్తే మేము మీ మీద రివర్స్ దాడి చేయాల్సొద్ది. మేము ప్రస్తుతానికి మిమ్మల్ని అనుకోవట్లేదు. హౌతీ తీవ్రవాదుల్ని అనుకుంటాం. హౌతీల కోసం మీరు మా మీద దాడి చేస్తే మీ మీద దాడి చేయగలిగిన శక్తి మాకుంది. మీకెంత బలం ఉందో మాకు అంతే బలం ఉందని పాకిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ సైన్యం చెప్తున్నారు. ఇది ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తుంది. చేతల్లోకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.